ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మాట్లాడిన దాంట్లో అది కూడా ప్రస్తావించారు. ఎంత అన్యాయం, మరి రైతు సిఆర్డీఏ పరిరక్షణ కమిటీ పేరు మీద మేము రైతులను పరామర్శించడానికి కలవడానికి వస్తే మా వాళ్ళ మీద దాడి చేసి మా మీదే కేసులు పెట్టారని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారంటే ఇది కూడా అన్నారు, నేను కూడా వెళ్ళొచ్చు, నేను అక్కడికి వెళ్ళినా కానీ ఏం జరుగుతుందో అందరికీ తెలుసు అని చెప్పేసి అంటున్నారు. రేపు ఆయన గనక ఇదే మీరేమంటున్నారు, తర్వాత కూడా ఖబర్దార్ అన్నారు, మళ్ళీ వస్తే మళ్ళీ ఇలాగ అడ్డుకుంటామని చెప్పేసి. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఆయనే ముందుండి గనక లీడ్ తీసుకొని వస్తే మరి అదే ట్రాప్లో పడతారా? ఎందుకనంటే అది గందరగోళం అవుతుంది. లేదు అసలు మొన్ననే వదిలేయచ్చు, తర్వాత కూల్గా ఆలోచిస్తే మీరు కానీ మేము కానీ అసలు వదిలేస్తే ఏమవుతుంది, వెళతారు, ఎవరిని కలిస్తే కలుస్తారు, అంతే తప్ప కావాలని వాళ్ళు ఏమి గలాట చేయలేరు కదా. మరి ఆ రకంగా ఏమైనా ఆలోచన ఉందా? లేదంటే కనుక లేదు మాకు జరిగిన అన్యాయానికి ఆయన ఎలాగ స్టాండ్ చెప్పేశాడు. మీరేమన్నారు మొన్న ఆ నలుగురిని వచ్చిన వాళ్ళని, నలుగురు అంటే నలుగురు కాదులేండి, ఒక 20 కార్లు వచ్చారు, చాలామంది వచ్చారు, కానీ వచ్చిన ఎవరైతే నాయకులు ఉన్నారో వాళ్ళని మీరు అడిగింది సమంజసమే, మీరు రావద్దంటం లేదు, మీరు అమరావతి మీద మీకున్నటువంటి అట్లీస్ట్ పర్సనల్గానే చెప్పి రమ్మన్నారు. వాళ్ళు దాన్ని దాటేసి గొడవకి తీసుకెళ్లారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు క్లారిటీ ఇచ్చేశారు, మాది మావిగాని అని చెప్పి అమరావతిని ఆపేస్తానన్నాడు. మరి చెప్పిన తర్వాత ఆయన వస్తానంటే మీరు సరే వచ్చేదో ఆయన పని ఏదో ఆయన చేసుకుని వెళ్తాడని వదిలేస్తారా? లేదంటే ఆ తర్వాత కూడా మీరు కొంతమంది రైతు జేఏసీ నేతలు బాలకోటయ్య గారు వీళ్ళంతా పెట్టుకొని వస్తే ఖబర్దార్ అంటున్నారు. మరి ఖబర్దార్ అంటే కృష్ణానీల్ గారు అన్నట్టు అది మీకే నష్టం అని చెప్పేసి, అమరావతికే నష్టం అని చెప్పేసి చెప్తున్నారు వాళ్ళ ట్రాప్లో పడి. మరి పునరాలోచించుకుంటారా? పెనమాకర్ రైతు సోదరులు కూడా మా సోదరులేనండి, వాళ్ళని మేమేం తప్పు పడతాం, వాళ్ళకి ఇష్టం లేదు ఈ లేదు వాళ్ళు కోర్టుకి వెళ్ళారు, అది వాళ్ళ ఇష్టం, కోర్టుకి వెళ్ళారు, కోర్టుకి వెళ్ళిన వరకు బాగానే ఉంది. మరి జగన్ గారు అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు జగన్ గారిని ఎందుకు గెలవలేదు? ఇప్పుడు అధికారం పోయిన తర్వాత కలిసి ఏం చేస్తారండి? ఆయన అధికారంలో లేరు, ఇప్పుడు మీరు ఎందుకు కలిశారు? అప్పుడు అధికారంలో 5 ఏళ్ళలో అది పై కనపడుతుంది, అది వదిలేసేయండి. మీకు తెలుసు, మాకు తెలుసు, వైసీపీ వాళ్ళకి కూడా తెలుసు. వాళ్ళకి కావాల్సింది అక్కడ ఒక డిస్టర్బెన్స్ క్రియేట్ చేయాలి. ఆ సాకు పెట్టుకొని వద్దాం అనుకుంటున్నారండి, కనపడుతుంది అది. మీరు మొన్నట్లాగా అడ్డుకుంటే వాళ్ళు ట్రాప్లో పడినట్టే, దానివల్ల అమరావతికే నష్టం, బ్రాండ్ ఇమేజ్ దెబ్బతింటుందని చెప్పి కృష్ణానీల్ గారు కాదు మనం ఆలోచించుకున్నా. కానీ ఇప్పుడు ఆయన చెప్పిన తర్వాత కరెక్టే కదా, మరి అవకాశం మీరు ఇస్తారా? లేదంటే మీరు మెచ్యూర్గా ఆలోచించి భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని బ్రాడ్ ఆస్పెక్ట్లో పునరాలోచించుకొని సరే వస్తారా, వాళ్ళు ఏదో వాళ్ళ పని ఏదో వాళ్ళు చేసుకుంటారో వదిలేస్తారా? అలా ఆ రకంగా మేము 1631 రోజు మేము చేసింది నిరసనే, కానీ అది ఉద్యమం అని మేము అనుకోవట్లేదండి, ఓన్లీ నిరసనే. అట్లాగే రేపు కూడా జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఇప్పుడు రెచ్చగొట్టే వ్యాఖ్యలు, దేవినేని అవినాష్ గారు నేను వస్తా ఏం చేస్తారో చూడండి, ఇట్లా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసి వస్తామన్నప్పుడు నిరసనే తెలియజేస్తాం. మా ఎవరోళ్ళలో కూర్చొని మేము నిరసనే తెలియజేస్తాం. మాకు అమరావతి కావాలి, మేము భూములు ఇచ్చిన రైతులు, మేమేమైపోవాలి అని చెప్పి ఆ రకంగా మేము ప్లకార్డులు పట్టుకొని నిరసనే తెలియజేస్తాం. ఇవాళ ఎండా శ్రీనివాసరెడ్డి గారు అంటున్నారు మావి గాను కూడా అమరావతిలో ఉందని చంద్రబాబు గారు అంటున్నారని. చంద్రబాబు గారు ఒప్పుకుంటున్నారు కానీ జగన్ గారు ఒప్పుకోవట్లేదు కదా. మావి గాని వర్షేస్ అమరావతి అని చెబుతున్నారు, ఆయన ఒప్పుకోవట్లేదు కదా అమరావతిలో ఉందని. ఆ వర్షేస్ అనే పదం వచ్చినప్పుడు అయిపోయింది, అది వేరు ఇది వేరు అని. చంద్రబాబు గారు ఒప్పుకుంటున్నాడు, అది డెవలప్ చేయాలి, ఇది డెవలప్ చేయాలి, అది కూడా దీంట్లో సిఆర్డీఏ పరిధిలో ఉందని చెప్పి ఆయన ఒప్పుకోవట్లేదు. ఎప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు వచ్చినా మేము స్వాగతిస్తామండి. ఎందుకంటే ఆయన ఇదివరకు అధికారంలో ఉన్నప్పుడు ఏనాడు రైతులను బలకరించాల, అధికారం ఉన్నప్పుడు మేము రోడ్ల మీద పడి ఉంటే ఏనాడు ఒక కార్యకర్త కానీ ఒక మినిస్టర్ మా ముందు సచివాలయం వెళ్తా కూడా ఎవరు బలకరిలా. ఇవాళ వచ్చి ఆయన రైతులకి ఏమి న్యాయం చేస్తాడండి? ఇవాళ 20 మందిని అడ్డం పెట్టుకొని 1,50,000 మంది 29,000 మంది రైతులు అంటే వాళ్ళ వెనక కోడళ్ళు, పిల్లలు, కొడుకులు, కూతుళ్ళు, అల్లుళ్ళు వీళ్ళందరూ చూస్తే 1,50,000 మంది దాకా ఉండం. మరి మేము మా బతుకులు ఏమైపోవాలండి? ఆయన ఆ రోజు వాళ్ళకి ఇవాళ 20 మంది అంటేనే మీకు వాళ్ళని చిన్నబుచ్చుతున్నట్టున్నారంటే మేమేం చిన్నబుచ్చట్లేదండి, వాళ్ళు కూడా మా తోటి సోదరులు. వాళ్ళని ఇప్పటికి ఏదైనా తప్పుంటే కోరుతున్నా, తోటి సోదరులు, వాళ్ళకి ఇష్టం లేదు, అది వాళ్ళ ప్రాబ్లం. మేము 98% ఇచ్చేసామండి. ఇవ్వటానికి వాళ్ళు వెనక ఉండాడి రిజర్వాయర్ కట్టారు మా ఊళ్ళల్లో అంటున్నారు. ఇప్పుడు గవర్నమెంట్ కి ఇచ్చిన తర్వాత మన ప్లాట్లు బాగుండయా లేదా అని చూసుకోవాలి. రిటర్నబుల్ ప్లాట్లు గవర్నమెంట్ ఇచ్చాక గొయ్యి తీసుకుంటాడో రిజర్వాయర్ కడతాడో ఇంకోటి
వాళ్ళు ఏదైనా ప్రజలకి మేలు చేసేయో కట్టాలని కదా సిఆర్డీఏ పరిధిలో మాకు ఇచ్చిన అగ్రిమెంట్. అదే వాళ్ళు జరుగుతుంది. అక్కడ రిజర్వాయర్ కట్టారు, అక్కడ కాలేజీ వచ్చింది, ఇక్కడ వచ్చిందంటే వాళ్ళు ఎక్కడ కావాలి మాస్టర్ ప్లాన్ ప్రకారం అవి పెట్టాలో అవి పెట్టుకుంటున్నారు. అంతేగాని మాకు నీళ్లు వదులుతున్న రిజర్వాయర్ కడితే రిజర్వాయర్ నుంచి నీళ్లు ఎట్ట వస్తాయండి? ఇవాళ వర్షం నీళ్ళు అన్నారు కదా, ఇప్పుడు మునిగిపోతుంది ఇవన్నీ కదా. మాకు ఎన్నిసార్లు నష్టపరిహారం ఇచ్చారండి? సమైక్యాంధ్రం ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారు కానీ, కిరణ్ కుమార్ రెడ్డి గారు కానీ, మా అమరావతి ప్రజలకి వాళ్ళ భూములు తీసుకున్న వాళ్ళకి ఎన్నిసార్లు మాకు నష్టపరిహారం ఇచ్చారు? మునిగిపోతే, మా ఇల్లు మునిగిపోతే, మా పొలాలు మునిగిపోతే అది చెప్పమనండి ముందు. వీళ్ళు పదే పదే మునిగిపోతుంది, అమరావతికి ఎక్కువ పెట్టుబడి, స్క్వేర్ ఫీట్ కి అంతా ఇంత అని జనంలో 1,00,000 పెడుతున్నారు. అమరావతిలో బూచీలాగా రాష్ట్రాన్ని చూపించడంలో మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు అందుకో మాత్రం బాగా దీన్ని రేజ్ చేస్తున్నారండి. ఎప్పటికైనా నేను రాష్ట్ర ప్రజలు కోటేజ్ అవుతున్నా, మాకు ఇంకా ఇవన్నీ బాగా 8,500 ఎకరాల పొలం ఉంది. ఎప్పటికైనా ఆ ఎకరాలు చూపించే వాళ్ళు మేము ల్యాండ్ బ్యాంక్ మేము గజాలు అడిగామండి. ఆ రోజు కూడా డ్రై ల్యాండ్ కి వెట్ ల్యాండ్ కి ఇంకా అడిగాం, గజాలు ఇవ్వండి. మా 3 పంటలు పండే అంటే ఇదే మనకి ల్యాండ్ బ్యాంక్ అమ్మ, ఇవ్వటానికి లేదు గజాలు, ఇక అంతవరకు తీసుకోండి, మనం దీన్ని చూపించే పెట్టుబడులు పెట్టాలి, రాష్ట్రంలో రాజధాని కట్టాలని బాబు గారు ఆ రోజు చెబితే అందరం ఒప్పుకున్నాం. ఆ రోజు మీరు కూడా పాటుగా ఒక్క నిమిషం శ్రీనివాసరెడ్డి గారు ఆ పాయింట్ రేజ్ చేశారు కాబట్టి మనం ఒకసారి ఆ లెక్క మీరు బయటికి తీశారు కాబట్టి, మీరు ఇప్పుడు చెప్పినటువంటి ల్యాండ్ బ్యాంక్ తో పాటు ప్రభుత్వ భూమిని కూడా కలుపుకుంటే 15,000 ఎకరాలు నికరంగా ఉందని చెప్పి చెప్తున్నారు. మీరు మరోసారి చెప్పండి. శ్రీనివాసరెడ్డి గారు ఈ మధ్య కాలంలోనే వస్తాం స్టార్ట్ చేశారు కాబట్టి మనం చాలాసార్లు ఇంతకుముందు ఆ క్యాలిక్యులేషన్స్ చేశాము వేరే సందర్భాల్లో. ఇప్పుడు అక్కడ యావరేజ్ గా అమరావతి ఏరియాలో ఎకరం ఎంత వాల్యూ చేస్తుందమ్మా? శ్రీనివాసరెడ్డి గారికి ఎలాగో తెలుసు, ఎందుకంటే బంధువులు కూడా ఉన్నారు కాబట్టి అన్నారు కాబట్టి. ఎకరం ఎంత చేస్తామా? ఇప్పుడు అంటే ఎకరం వచ్చి వాళ్ళకి 10 కోట్లు. ఇప్పుడు మాకు భూములు ఈనాళ్ళు కూడా మా ముందే 8 కోట్లకు అమ్ముకున్నారండి. ఇవ్వనాళ్ళు వాళ్ళు అమ్ముకున్నారు. ఆ కొన్నాయన కూడా ప్రభుత్వానికి ఇచ్చేసాడు భూమి. ఈనాళ్ళు అమ్ముకున్నారు, కొన్నాయన కూడా ప్రభుత్వానికి ఇచ్చేసారు. ఇప్పుడు కన్స్ట్రక్షన్స్ ఇవన్నీ ప్రారంభమైనప్పుడే ఈ ధర ఉంది కాబట్టి రేపు కంప్లీట్ అయ్యి ఒక షేపు ఏది కొన్ని బిల్డింగ్స్ అయినా కానీ అయినప్పుడు ఓకే 10 దగ్గరే ఆగిపోయింది అనుకుందాం, 10 యావరేజ్ తీసుకుందాం. 15,000 ఎకరాలు ఇంటూ 10 1,50,000 కోట్ల రూపాయలు. సార్ శ్రీనివాసరెడ్డి గారు మీరు ఇందాక అడిగిన దానికి ఇదే ఆన్సర్. నేను అప్పుడే ఆపుదాం అనుకున్నాను, బట్ మీరు ఆపుతారన్నారు, ఇది మళ్ళీ బాగుండదని చెప్పి సందర్భం వచ్చింది కాబట్టి. మీరు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారో, ఏదైతే మీరు కూడా దాన్ని ఉటంకించారో దానికి ఆన్సర్ అది మరి సెల్ఫ్ సస్టైనబిలిటీ, సెల్ఫ్ ఫైనాన్సింగ్ అనేది మొదటి రోజే రాదు, ఇదంతా జరిగిన తర్వాత కదా చెప్పింది ఆయన. ఇవన్నీ ఇప్పటికిప్పుడు కట్టుకోవాల్సినటువంటి అప్పులు కూడా కాదు. నాకు గుర్తున్నంత వరకు 30 సంవత్సరాల పాటు టైం ఉంది. ఏది వరల్డ్ బ్యాంక్ కానీ, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ కానీ, నాబార్డ్ కానీ, ఇవన్నీ కూడా. సో ఆ టైం కల్లా ఏదైతే ఖజానా నుంచి రూపాయి తీయకుండా ఆ అప్పులని అమరావతి ద్వారానే కట్టుకోవడం ద్వారా ఇది ఒక గ్రోత్ ఇంజిన్గా రాష్ట్రానికి ఒక రాజధానిగానే కాకుండా, జస్ట్ లైక్ హైదరాబాద్ ఎలాగో హైదరాబాద్ సంబంధించినటువంటి రెవెన్యూనే అక్కడ మెయిన్ రెవెన్యూ మేజర్ చంక్ తెలంగాణకి, అది అందరికీ తెలిసిందే. అలాగే ఒక వైజాగ్తో పాటుగా అమరావతిని ఒక కొత్త గ్రోత్ ఇంజిన్ గాను లేకపోతే రెవెన్యూ జనరేషన్గా ఉపయోగపడుతుందని చెప్పి చెప్తున్నారు. మీరు దానికి వ్యతిరేకం అన్నారు, అది పక్కన పెట్టేద్దాం. సార్ ఇప్పుడు దానికి మీరు ఆన్సర్ చేయొచ్చు. అలా కృష్ణానీల్ గారు ఒక మాట అన్నారు, దీని వెనకాల ఒక కాన్స్పిరసీ ఉంది, అక్కడ శాంతి భద్రతల సమస్య లేదంటే ఓవరాల్గా అమరావతి బ్రాండింగ్కి దెబ్బతీయడం కోసం, ఇదేదో మావిగానే అనేది ఎలక్షన్స్ దృష్టిలో పెట్టుకుని కాదు అని అంటున్నారు. వాట్ ఈస్ ఇట్? ముందుగా ఈరోజు నాకు తెలిసినంత వరకు చాలా హెల్దీగా జరిగింది కార్యక్రమం అనేది. తర్వాత వంశీ గారిది కూడా నేను ప్రస్తావించాల్సిందే. మీరు వంశీ గారి ప్రస్తావన చేయలేదు, బహుశా ఆయన లేరేమో ఇప్పుడు, అందుకని ప్రస్తావించలేదేమో. వరలక్ష్మి గారు మాట్లాడిన దాంట్లో మాట్లాడతారు. వరలక్ష్మి గారు చాలా ఆనెస్టీగా ఉన్నారు, చాలా నిజాయితీగా ఉన్నారు. ఆవిడకి నిజంగా మనం ఆవిడ భావజాలాన్ని కానీ ఆవిడ అభిప్రాయాలను కానీ పూర్తిగా 100% గౌరవించాల్సిందే. అయితే ఇలా నమ్మిన వాళ్ళని కూడా చంద్రబాబు నాయుడు గారు మోసం చేస్తున్నారు. ఏమిటయ్యా అంటే అది 8,500 ఎకరాలు అక్కడ లేదు, ఉన్నది 5,000 ఎకరాలు. అక్కడ ఉన్నది 5,000 ఎకరాలు మాత్రమేనని నారాయణ గారు చెప్పారు, ఇన్ఛార్జి నారాయణ గారు, ఒకసారి చెక్ చేసుకోమనండి.
అట్లాగే ప్రభుత్వానికి యాక్చువల్గా కరెక్టే మీరు చెప్పింది, నాకు గుర్తుంది. అయితే నాకు 10,000 ఎకరాలు గవర్నమెంట్ ల్యాండ్ ఉందని చెప్పేసి తర్వాత ఈ మధ్య చెప్తున్నారు. సో దాన్ని యాడ్ చేస్తే 15,000 గవర్నమెంట్ ల్యాండ్ అనే దాని మీద ఫుల్ రైట్స్ ప్రభుత్వానికి ఉంటది. వీళ్ళు చేసినటువంటి త్యాగానికి ఆ భూమిని వాళ్ళకి ఇవ్వడంలో తప్పు కూడా పట్టకూడదు, పట్టాల్సిన అవసరం లేదు. నేను కాదంట్లా దానికి. ఆ భూమిని కూడా కలిపి వాళ్ళకి న్యాయం జరగాలని మేము కోరుకుంటున్నాం. వాళ్ళకి రిటర్నబుల్ ప్లాట్స్ ఇవ్వాలని, ఏ ఒక్క రైతు కూడా నష్టపోకూడదని చెప్పేసి మేము కోరుకుంటా ఉన్నాం. వాళ్ళకి మంచి జరగాలని మనస్ఫూర్తిగా మేము కోరుకుంటున్నాం. అయితే నేను ఏమంటున్నానంటే ఇక్కడ 7 సంవత్సరాల నుంచి కూడా సార్ మన వాస్తవాలు మాట్లాడుకుందాం, కాసేపు ఈగోలు ఈ పక్కన పెడతాం. ఇప్పుడు మీరు విజువల్స్ లో చూపిస్తున్నారు 7 సంవత్సరాల నుంచి ఆ 3 బిల్డింగ్స్ సార్. అలా కాకుండా ఇందాక కృష్ణాంజనేయులు గారు చెప్పినట్టుగా ఈ కొత్త బిల్డింగ్ 32% పూర్తయినాయి అంటున్నారు, 100% పూర్తయిపోయి అవి మీ కెమెరాలోకి రాగలిగితే సంతోషించేది మేమే. అదే విధంగా రైలు టికెట్ కొనుక్కొని విజయవాడలో దిగో, గుంటూరులో దిగో, వెలగపూడికి రాకుండా వెలగపూడి దగ్గర రైల్వే స్టేషన్ ఉంటే సంతోషించేది మేమే. ఈ డెవలప్మెంట్ మొత్తం జరగాలి. జరిగిన రోజున ఆ జరగడానికి ఎంత టైం పడుతుంది అనేదే మా ఆందోళన. అంతే తప్ప ఆ ప్రాంతంలో ఏదో ఇందాక కృష్ణాంజనేయులు గారు ఒక మాట అన్నారు, మీరు ఆ రోజున వ్యతిరేకించారు, వ్యతిరేకించిన అది అమరావతి శాసన రాజధాని అన్నారు, అన్నా కానీ మీకు ఓట్లు వేయలేదు. ఇక్కడ కృష్ణాంజనేయులు గారికి తెలియదు కాదు, మీకు తెలియదు కాదు, నాకు తెలియదు కాదు. మొన్నటి ఎన్నికల్లో కూటమి వాళ్ళు అమరావతిని ఒక వాళ్ళ యొక్క ప్రచారాస్త్రాలు ఒకటి అస్త్రంగా తీసుకుంటే తీసుకొని ఉండొచ్చు, కానీ అసలు కేవలం రాజధాని అనేది ఎన్నికల ప్రచారంలో భాగమే కాదు, ప్రధానమైనటువంటి అంశం కానే కాదు, రేపు కూడా కాదు. ఎందుకంటే మీకు చిన్న ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ చెప్తా. ఎన్నికల ప్రక్రియ కొనసాగుతున్నటువంటి సమయంలో గోదావరి జిల్లాల్లోకి వెళ్ళి, కాకినాడకి వెళ్ళి, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా క్లారిటీతో ఉంటారనే దానికి చెప్తున్నా మీకు. గోదావరి జిల్లాలకు వెళ్ళి కాపు రిజర్వేషన్ నా చేతుల్లో లేదు, నేను ఇవ్వలేను అని చెప్పాడు ఆయన. చెప్పినప్పుడు అందరూ కూడా 2019 ఎన్నికల ముందు ఈయన కాల్చుకున్నాడు, ఈయన చేసేసుకున్నాడు, ఇంకేం లేదు, ఈయన అయిపోయింది అన్నారు. ఏ విధంగా విజయం సాధించి మళ్ళీ వచ్చాడో అదే విధంగా ఇప్పుడు మేమేం చెప్తున్నామంటే, ఇంత డబ్బులు వచ్చేసి ఈ అప్పే సార్ 30 ఏళ్ల తర్వాత తీర్చే అప్పే ఎవరు తీర్చాల్సింది? రాష్ట్ర ప్రభుత్వమే కదా. 5.5 కోట్ల మంది ప్రజలు తీర్చాలి కదా. ఇంత అవసరం లేదు స్వామి మనకి. ఒక 15,000 యూనివర్సిటీ ప్రాంతంలో ఒక 500-600 ఎకరాల్లో అవసరమైన బిల్డింగ్స్ కట్టుకుంటే మనం ముందుకెళ్తామని చెప్పేసి ఆయన చెప్తా ఉన్నారు. అదేవిధంగా ఈ కుట్రలు చేయటం అనేది జగన్మోహన్ రెడ్డి గారికి చేత కాదండి. కుట్రలు చేయటానికి ఎవరో ఈ రాష్ట్రంలో చిన్న పిల్లోడిని అడిగినా చెప్తారు కృష్ణాంజనేయులు గారు. కుతంత్రాలు ఎవరు చేస్తారో, కుట్రలు ఎవరు చేస్తారో ఈ రాష్ట్రంలో పసి పిల్లవాడిని అడిగినా చెప్తారు. ఆ పేరు పదే పదే ఉచ్చరించడం కూడా నాకు కూడా కొంచెం సిగ్గుగా ఉంటుంది. ఎందుకంటే సొంత మామని వెన్నుపోటు పొడిచి, సొంత పిల్లనిచ్చిన మామని అధికారంలో నుంచి దించి, ఏ రకంగా రాజకీయ మనుగడ కోసం ఎవరు ఎట్టబోయినా పర్వాలేదు, నాకు అధికారం ఉంటే చాలు అనుకునేవాడు ఒక ఆయన. మాకు రాజకీయంగా నష్టం జరిగినా పర్వాలేదు, ప్రజలకు శాశ్వత ప్రయోజనాలు కలగాలని కోరుకునేవాళ్ళు ఇంకొకళ్ళు. ఆ విషయంలో ప్రజలకు క్లారిటీ ఉంది. మనం ఇక్కడికి డిబేట్ పెట్టి మనం కుట్రలు అని అనాల్సిన పని లేదు. రైట్. ఓకే. 2-3 రోజుల నుంచి మీ దాంట్లో కూడా సార్, మీ దాంట్లో కూడా ఏది విజువల్స్ లో నేను చూశాను,
మేము అక్కడ పెనుమాక దాకా మమ్మల్ని వెళ్ళలేదు, ఉండవల్లిలోనే ఆపేశారు మా నాయకుల్ని. ఆ సందర్భంలో విజువల్స్ మీరు పదే పదే చూపించిన విజువల్స్ ఆ రోజుకు సంబంధించిన విజువల్స్ కానే కాదు. ఆ విజువల్స్ నేను ప్రూవ్ చేస్తా మీకు. ఆ విజువల్స్ వచ్చేసి తెలుసు అంబటి రాంబాబు గారు ని వెనక నుంచి పోలీస్ ఆఫీసర్ దోసింది, తర్వాత అంబటి రాంబాబు గారు విరుచుకుపడింది ఆ రోజు కాదది. కాదా? అదే విధంగా పానుగంటి చైతన్య నవ్వద్దు సార్, మీకు పంపిస్తా నేను ప్రూఫ్, 2 వీడియోలు పంపిస్తా. కాకపోతే సిఏ ఒకళ్ళు అనేది అడ్వాంటేజ్ గా తీసుకున్నారు వాళ్ళు, అధికార పార్టీ వాళ్ళు. అది సత్తెనపల్లిలో జరిగిందని తీసుకొచ్చి ఇక్కడ కలిపారు, మార్ఫింగ్ చేశారు. పానుగంటి చైతన్య కూడా ఏ డ్రెస్ లో ఉన్నాడు, మీరు కొడతా ఉన్నది పెద్ద పెద్ద చూపిస్తున్నారు, కొట్టేటప్పుడు చొక్కా మారిపోద్దండి. అది ఏ సందర్భంలో జరిగింది? ఎక్కడదో తీసుకొచ్చి ఇక్కడ అతికిచ్చి ఏదైతే కృష్ణాంజనేయులు గారు అన్నారో అక్కడ సెల్ఫ్ గోల్ ప్రభుత్వం వేసుకున్నది నిజం. అక్కడ మమ్మల్ని లోపలికి రాని, మేము వస్తే ఏం చేస్తామండి, మేము వస్తే రైతులతో, ఆ రైతులు కూడా ఒక 60 మందో 70 మందో ఉన్నారు అక్కడ అంతే. ఇంకొక 50 మంది కలెక్టర్ ఆఫీస్కి వచ్చి ఉన్నారు. కలెక్టర్ ఆఫీస్కి వచ్చి వాళ్ళ విన్నపాలు చెప్పుకోవడానికి వాళ్ళకి అదే టైంలో ఇచ్చారు వాళ్ళ టైం. అందువల్ల అక్కడ మేము వచ్చినందువల్ల, మేము వచ్చి పలకరించినందువల్ల వాళ్ళ అవినీతి బయటపడేదేమో కానీ వీళ్ళకి వచ్చే నష్టమేమి ఉండదు. ఏదైతే వాళ్ళు చేసినటువంటి పిచ్చి పని ఏదైతే చేశారో, మా మీద దాడి చేసి ఘర్షణ వాతావరణం ఏదైతే చూశారో, ఎందుకంటే మీకు బాగోదని చెప్పి మీకు పంపలేదు, మీ అసిస్టెంట్ పంపించాను. ఆ లేడీస్ కోడిగుడ్లు ఇసిరేస్తున్న వాటిని కూడా మేము పంపించాను విజువల్స్. వాళ్ళే చేశారు దాడులు తప్ప మేము ప్రతిపక్షంలో ఉండి మేము ఎక్కడ దాడులు చేస్తామండి? అంత దాడులు చేసే సీన్ ఉందా ఇక్కడ? ఇందాక వంశీ గారు చెప్పారే, వంశీ గారు చెప్తా ఉన్నారే, ఒక్క ముక్కలో చెప్తా నేను. ఆయన ఎంత చాంతాడు, అంత లిస్టు చదివాడు. ఎంత లిస్టు చదివినా ఒక్క కస్టోడియల్ మరణం, బూడిద కూడా దొరకకుండా చేసిన తర్వాత ఇంకొక దళితుడు నేను చనిపోతున్నానని చెప్పేసి, ఈ టార్చర్ భరించలేక చనిపోతున్నానని చెప్పి ప్రజలందరికీ చూపించిన తర్వాత మాది చిన్న గీత అయిపోద్ది, ఇది పెద్ద గీత అయింది, చాలా పెద్ద గీత అయింది. మీరు ఎంత లిస్ట్ ఇచ్చినా సరే. సో ఓకే రైట్. అదే విధంగా ఎన్నికలు అన్నారండి. 29 గ్రామాల్లో ఎన్నికలు పెట్టడం చేతైందా చంద్రబాబు నాయుడు గారికి? రైట్, ఓకే సార్. ఎన్నికలు ఓకే రైట్, మనకి ఎక్కువ సమయం లేదు. ఒక్క నిమిషం, మీరు అన్ని దాదాపుగా అన్ని ఆన్సర్ చేశారు, నాకు టైం లేదు. ఒక్క నిమిషం ఆగండి, ఒక్క నిమిషం. ఎలక్షన్ వద్దని మా వాళ్ళు రిక్వెస్ట్ చేశారు. అందరూ ఆ పార్టీ ఈ పార్టీ అని లేదు మాకు, మేమందరం ఒకటే పార్టీ అయ్యాం. భూములు ఇచ్చి రోడ్డును పడ్డాక మాకు ఎలక్షన్ పెట్టొద్దని మా జేఏసీ వాళ్ళు ఒక రిక్వెస్ట్ చేశారు చంద్రబాబు గారిని, మాకు ఎలక్షన్ వద్దు అని. అందుకని మా గ్రామాల్లో అసలు ఎలక్షన్ పెట్టలేదు. ఆయన చేతగాక పెట్టేవాడేమో తెలీదు, మేమే ముందు రిక్వెస్ట్ చేసాం, మేమందరం ఒకటే పార్టీ అయ్యాం, మీరు మాకు ఎలక్షన్ పెట్టొద్దు అని చెప్పేసి. మీ దాంతో నేను ఏకీభవిస్తున్నాను. కానీ ఒక చిన్న విషయం వరలక్ష్మి గారు, ఒక చిన్న విషయం అమ్మా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనేక సార్లు ముఖ్యమంత్రిగా, ఒక 5 ఏళ్ళు ఓడిపోవటం, మళ్ళీ ముఖ్యమంత్రి కావటం చంద్రబాబు నాయుడు గారికి ఆ చరిత్ర ఉంది. ఆ చరిత్రలో అనేక సార్లు పంచాయతీ ఎన్నికలు తప్పించుకున్న చరిత్ర కూడా ఆయనకే ఉంది. ఓకే సార్, ఇప్పటికే చాలా బ్రాడ్ ఆస్పెక్ట్ అయిపోతుంది, మనం కంక్లూడ్ చేయాల్సిన అవసరం ఉంది. ఈ డిబేట్ వేదికగా కృష్ణాంజనేయులు గారు చెప్పినటువంటి ఒక సూత్రం కానీ అది లేదని చెప్పేసి శ్రీనివాసరెడ్డి గారు ఖండించారు. కాబట్టి ఒకవేళ ఏదో కీడించి మేలించి కీడించు ఆ రకంగా చూసుకుని ఒక స్ట్రాటజీ పరంగా వరలక్ష్మి గారు, మీకు ఒక సలహా, కృష్ణాంజనేయులు గారు కూడా ఏకీపిస్తారు. ఎవరు వచ్చినా కానీ పూలతోలో లేకపోతే ఒక చిన్న పువ్వు ఇచ్చి ఆహ్వానించి, లేదంటే కనుక అసలు వాళ్ళకి జోలికి వెళ్లకుండా వాళ్ళు ఏదో వచ్చి చేసుకుని వెళ్ళిపోతే ఈ రకమైనటువంటి పొరపచ్చాలకి, ఏ రకమైనటువంటి డిస్టర్బెన్స్లకి ఆస్కారం ఉండదేమో ఒకసారి ఆలోచించండి. కుదిరితే జగన్మోహన్ రెడ్డి గారు వస్తే కనుక వెళ్ళి ఒక ఫ్లవర్ బొకే కూడా ఇవ్వండి. ఆయన ఒక్కడే వస్తే కనుక దగ్గరుండి తీసుకెళ్ళి ఆ కన్స్ట్రక్షన్ జరుగుతున్న ఏరియాలు కూడా చూపించండి. మరి ఆయన రియాక్షన్ ఏంటి చూద్దాం. కృష్ణాంజనేయులు గారు ప్లీజ్ కంక్లూడ్. ఇక్కడ నేను ఎందుకు మాట్లాడాలనుకున్నాను అంటే, శ్రీనివాసరెడ్డి గారు ఒక క్లారిటీ ఇచ్చారు. శ్రీనివాసరెడ్డి గారు ఏం చెప్పారు,
అమరావతి గాని 3 రాజధానుల అంశం గాని 2024లో ఎజెండా కాదు, 2029లో కూడా ఎజెండా కాదు అని చెప్పారు. అది ఆయన నమ్మకం. మరి ఇప్పుడు ఈ మాత్రం అవగాహన జగన్మోహన్ రెడ్డికి లేదా? 2029లో మావిగన్ వర్సెస్ అమరావతి అని ఎట్లా చెప్పగలిగాడు? అంటే అది కాదు ఆయన ఎజెండా, 29 కాదు. ఇది ఇప్పుడుకు సంబంధించినటువంటి కుట్రకు సంబంధించినటువంటి అంశం అనేది బలపడుతున్నటువంటి అంశం ఒకటి. రెండోది ఏంటి అని అంటే, శ్రీనివాసరెడ్డి గారు గుంటూరు ఉమ్మడి అమరావతికి సంబంధించినటువంటి ఆయన పల్నాడు ప్రాంతానికి సంబంధించినటువంటి వ్యక్తి కాబట్టి వీళ్ళ కోరిక ఏంది అని అంటే, ఈ అమరావతి లేకపోతే రాజధాని ఎజెండాగా ఎన్నికలు జరిగితే మనకు నష్టము, ఇది వద్దు, ఈ అంశం వద్దు, కాబట్టి జగన్మోహన్ రెడ్డి కూడా ఇలాంటి అంశాలు మాట్లాడుకుంటుంటే బాగుండు అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఈ ప్రాంత వాసుల్లో బయటికి చెప్పకపోయినా ఇది నిజం. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి మా నెత్తిన మీరు నిప్పులు పోస్తున్నాడు, రాజకీయంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు భావిస్తున్నారు. ఇదే ఎజెండా మీద జగన్మోహన్ రెడ్డి ఉంటే 2029 ఎన్నికల నాటికి నాకు తెలిసి అయితే కృష్ణా గుంటూరు జిల్లాలకు సంబంధించినటువంటి మిగతా సంగతి నేను చెప్పలేను, కానీ ఈ 2 జిల్లాలకు సంబంధించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఎవరు కూడా భవిష్యత్తు కావాలని కోరుకునే వాళ్ళు ఒక్కళ్ళు మిగలరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇది ఒక రకంగా కూటమి ప్రభుత్వానికి నెత్తిన పాలు పోస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. మరి ఇప్పుడన్నా సరే ఏం చేయాలి? జగన్మోహన్ రెడ్డి ఏదైతే ప్రశ్నలు వేస్తున్నాడో, జగన్మోహన్ రెడ్డి నేను ఒక సూచన చేస్తున్నా, జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడుగా ఆయన చేయాల్సినటువంటి పని ఖచ్చితంగా అమరావతిలోకి అవినీతి జరుగుతుంటే, నిర్మాణాల్లో అవినీతి జరుగుతుంటే అన్నిటినీ ప్రశ్నించండి. రైతులకు కూడా ఏదైనా రైతులకు అన్యాయం జరుగుతుంటే కూడా మీరు రైతులు పిలిచో లేకపోతే రైతులను మీ దగ్గరికి పిలిపించుకొని వాళ్ళ సమస్యలు ఏదంటే అడ్రస్ చేయండి. కనీసం ప్రెస్ కాన్ఫరెన్స్ లో అయినా కనీసంగా ఈ ప్రభుత్వము వాటిని సవరించేటువంటిది, వాటిని పరిష్కరించేటువంటి ప్రయత్నం చేస్తుంది. ఖచ్చితంగా ప్రతిపక్ష నాయకుడిగా బాధ్యత అది. అవినీతి వ్యవహారం మొట్టమొదటిగా అంగీకరిస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఏంటి అని అంటే ఇవన్నీ కూడా కేవలము సెట్టింగ్స్, సినిమా సెట్టింగ్లు, ఆ నిర్మాణాలు లేవు, అసలు ఇది నిర్మాణం జరగదని చెప్పినటువంటి వాళ్ళకి నేను 32% జరిగిందని చెప్తున్నా. ఏ బిల్డింగ్స్ కొత్త 3 బిల్డింగ్స్ చూపిస్తున్నారు అన్నారు కదా, అవి కాకుండా వేరే బిల్డింగ్స్ 3 షిఫ్ట్లు జరుగుతున్నటువంటి వాటి 32% నేను చెప్పింది. కావాలంటే ఆ విజువల్స్ కావాల్సిన దొరుకుతాయి. కాబట్టి వాటిల్లో సంబంధించినటువంటి అవినీతి వాళ్ళు అంగీకరిస్తున్నారుగా. ఇప్పుడు నిర్మాణం జరుగుతుందని అంగీకరిస్తున్నారు, అవినీతి జరుగుతున్నారు కాబట్టి మాట్లాడండి, ఆధారాలతో సహా చెప్పండి. ఈ ప్రభుత్వం కింద ఎవరైనా కాంట్రాక్టర్లకు దోచిపెడుతున్నా కూడా మాట్లాడండి, అడగండి. అవసరమైతే మీరు దాని మీద నిరసనలు తెలియజేయండి. అప్పుడు మీకు ప్రజల మద్దతు ఉంటుంది. ఫైనల్ గా నేను చెప్తున్నాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, మీ రాజకీయ అవసరాల కోసం ప్రజలకు ఏదైతే రాజధానికి సంబంధించి రాష్ట్ర రాజధాని అంటే రాజకీయాలకు అతీతంగా ఈ రాష్ట్ర ప్రజలందరూ కోరుకునేటువంటిది రాజధాని అంశం. దీన్ని వదిలిపెట్టి మిగతా ప్రజా సమస్యలకు సంబంధించినటువంటి ఈ 2 ఏళ్ల ప్రభుత్వ వైఫల్యాల మీద మిగతా అంశాలన్నిటినీ తీసుకొని వీటిని ప్రధాన ఎజెండాగా తీసుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల తరపున వెళ్ళి పని చేయటం, మాట్లాడటం, పోరాడటం చేస్తే గత 5 ఏళ్లలో చేసినటువంటి తప్పులకి ప్రాయశ్చిత్తం అనేది లభించి వీళ్ళకి తప్పులు చేస్తే ఈ కూటమి ప్రభుత్వము ప్రత్యామ్నాయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాబట్టి మరొకసారి వీళ్ళు తప్పులు చేస్తే వాళ్ళకి అవకాశం వచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఈ సూచన శ్రీనివాసరెడ్డి గారి ద్వారాగా జగన్మోహన్ రెడ్డికి నేను చేస్తున్నా. మీరు ప్రజా సమస్యలు వదిలిపెట్టి మావిగనను ఇలాంటివన్నీ పిచ్చి ప్రేలాపనలకు జగన్మోహన్ రెడ్డి వెళ్తే నిజంగా ఇది రాజకీయ సమాధి. నేను సమాధి అనే మాట వేరే కొట్టలా, రాజకీయంగా మీరు తీవ్రంగా నష్టపోతారు. భవిష్యత్తులో మీకు ఆంధ్రప్రదేశ్ లో స్పేస్ కూడా ఉండదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అని చెప్పదచ్చు. వరలక్ష్మి గారు సార్ శ్రీనివాస్ రెడ్డి గారు ప్లీజ్, టైం లేదు. మీరు ఆల్రెడీ ఇందాక చెప్పాల్సిందని చెప్పేశారు. చెప్పాలంటే 10 seconds లో చెప్పండి, 10 seconds మాత్రమే. ఒక నిమిషం. రాజధాని ఒకటి, పలు అంశాలు జగన్మోహన్ రెడ్డి గారు ప్రస్తావించిన అంశాలకు సమాధానం చెప్పలేక ఉన్నదా లేదా అధికార పార్టీ? నేను గాని కృష్ణానీల్ గారి ఒక నిమిషం కృష్ణానీల్ గారి నేను కానీ చెప్పింది ఏంటి, చివరికి దాన్ని మాత్రం హైలైట్ చేసి మావిగన్ వర్సెస్ అమరావతి అంటం ద్వారా అమరావతికి నేను వ్యతిరేకమని చెప్పకనే చెప్పేశారు. కానీ మీరు అమరావతి ఇంక్లూడ్ అన్నారు, సరే ఓకే, అది మీ అభిప్రాయంగా వదిలేస్తున్నాం.
వరలక్ష్మి గారు మరి ఇందాక కృష్ణానీల్ గారు చెప్పిన దాన్ని దృష్టిలో పెట్టుకొని రేపు మళ్ళీ వాళ్ళు కనుక వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి వస్తే కనుక మేము ఇందాక సూచన ప్రకారంగా ఆ రకంగా ఏమైనా ఆలోచిస్తారా ప్లీజ్? అండి మేము మీడియా ముఖంగా అనొచ్చు అనకూడదు మాకు తెలియదు, కానీ మేము వేస్యల రాజధాని అండి ఇది. వాళ్ళు ఎందుకండి రావటం? ఇదంతా వేస్యల రాజధాని అని వాళ్ళ టీవీలోనే చెప్పారు, వాళ్ళ ఛానల్లో. ఇంకా వస్తే మాత్రం మా దగ్గరే మేము పూల మాలలు ఇచ్చినా మరి ఆ ఉద్దేశంతోనే మాకెందుకు అంట కడతారు మీరు? ఎవరో జర్నలిస్ట్ అన్న మాట మాకెందుకు అంట కడతారు? ఎవరో జర్నలిస్ట్ అన్న మాటనే మాకెందుకు అంట కడతారు? ఏ వైసీపీ నాయకుడు అన్నాడో చెప్పండి. మాకు ఆడపిల్లలంటే మాకున్న అపారమైనటువంటి గౌరవం మాకుంది. మాకు అపారమైనటువంటి గౌరవం ఉంది. మా ప్రాంతంలో ఉన్న ఆడపిల్లల్ని లేదు కానీ శ్రీనివాస్ రెడ్డి గారు ఎవరో వ్యక్తి వరలక్ష్మి గారు ఒక్క నిమిషం ఆగండి. వరలక్ష్మి గారు బోడిగుండికి వరలక్ష్మి గారు ఒక్క నిమిషం ఆగండి అమ్మా. వరలక్ష్మి గారు మీ కడుపు బండి మాట్లాడటం తప్పేం లేదు, కానీ శ్రీనివాసరెడ్డి గారు నా దగ్గర ఎక్కువ టైం లేదు. ఆ రోజు నేను డిబేట్ పెట్టాను. కేఎస్ఆర్ ఎంత సీనియర్ జర్నలిస్ట్ అని ఐ డోంట్ కేర్. మీరు ఈ రోజు కూడా ఆయన్ని సాక్షిలో పెద్దపీట వేసి ఆయనకి బెయిల్ ఇప్పించడంలో ఢిల్లీ దాకా వెళ్ళి ఎటువంటి లాయర్ని పెట్టి తీసుకొచ్చారో తెలుసు. ఎవరో జర్నలిస్ట్ అంటే కేఎస్ఆర్ గారు మాట్లాడకపోయినా మిమ్మల్ని నేరస్తుడు చేద్దామా? కాదు ఆగండి సార్ ఒక్క నిమిషం. కేఎస్ఆర్ గారు అనలేదు, కృష్ణరాజు. ఒక్క నిమిషం ఆగండి సార్, నాకు బాగా గుర్తుంది. కృష్ణరాజు గారే అన్నారు. ఒక్క నిమిషం ఆగండి సార్, ఒక్క నిమిషం ఆగమ్మా, ఒక్క నిమిషం. శ్రీనివాస్ రెడ్డి గారి మీ పాయింట్ నాకు అర్థమైంది, కరెక్టే. ఆయన అనలేదు. కృష్ణరాజు గారు అంటే ఈ సోకాల్డ్ సీనియర్ జర్నలిస్ట్ అనబడే కేఎస్ఆర్ గారు ఏమన్నాడంటే, వద్దొద్దులేండి మనకి నవ్వుతూ మనకి ఆపాదిస్తారని చెప్పేసి ఆయన కూడా ఇంక్లూడ్ చేసుకున్నారు కాబట్టి మోడరేటర్గా ఫెయిల్ అయ్యాడు అని చెప్పేసి కేసు పెట్టి అక్కడ వరకు తీసుకెళ్లాల్సి వచ్చింది. దీనికి పూర్తి స్థాయిలో సాక్షి యాజమాన్యం వైసీపీ బాసటగా నిలిచింది. కాబట్టి అదే కృష్ణరాజుతో ఎన్ని డిబేట్లు చేశారో అందరికీ తెలుసు. కాబట్టి అది మీరు అన్నారని ఎవరు అంటలేదు, కానీ పొరపాటు జరిగింది. పొరపాటును మాత్రం మీరు సరిదిద్దుకోవడంలో ఫెయిల్ అయ్యారు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్ శ్రీనివాసరెడ్డి గారు, కృష్ణానీల్ గారు, వరలక్ష్మి గారు అండ్ బండారు వంశీకృష్ణ గారు. ఇది వాళ్ళ టాప్ డిబేట్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సిటీ 24/7.